తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి వారి యొక్క పనుల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ అనేక రకాల ఒత్తిడుల మూలంగా అవి చేజార్చుకునే అవకాశం కూడా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే కుటుంబ సభ్యుల నుంచి, బంధుమిత్రుల నుంచి, సమాజం నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. అనుకున్న కార్యక్రమాలు చాలా సజావుగా, కూల్గా మీరు నెరవేర్చుకోగలుగుతారు. స్నేహితుల నుంచి కీలకమైన సమాచారాన్ని, శుభవార్తలను వినే అవకాశం ఉంది. మీ ఆలోచనలను వేగవంతంగా అమలు జరపండి. చూద్దాం, చేద్దాంలే అని కాకుండా ఇమ్మీడియట్‌గా మీరు మీ ఆలోచనలు సానుకూలంగా చేసుకున్నట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ప్రత్యర్థులను మీరు దారికి తెచ్చుకునే చాకచక్యాన్ని ఈరోజు మీరు ప్రదర్శిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం కనపడుతోంది. ఆస్తి వివాదాల నుంచి కొంత మీకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలను అంటే మీరు ఆశించినంత కాకపోయినా తగినంత లాభాలను అయితే మీరు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు మీ బాధ్యతలను ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పేరు ప్రఖ్యాతలు, ప్యాకేజీ కూడా పొందే అవకాశం కనబడుతోంది. సంస్థలు మారే అవకాశము, కంపెనీలు మారే అవకాశం కూడా కనబడుతోంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి మీ ఆశలు చిగురించి పారితోషికంతో పాటు సంఘంలోనూ గౌరవ ప్రతిష్టలు, అవార్డులు, రివార్డులు కూడా అందుకునే అవకాశము, సన్మానాలు, సత్కారాలు కూడా అందుకునే అవకాశము ఈరోజు మీకు కనబడుతోంది. విద్యార్థులకు అప్రయత్నంగా వారు ఊహించినంత ర్యాంకులు సంపాదించడం కానీ, సక్సెస్ అవ్వడం కానీ, పాస్ అవ్వడం కానీ, విదేశాలు వెళ్ళాలి అని చదువుకోవాలి అనే వారి యొక్క ఆశలు ఈరోజు నెరవేరే అవకాశం కనపడుతోంది. అయితే మహిళలు శుభవార్తలు వింటారు. పుట్టింటి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. ఆకస్మిక ధనలాభం కూడా కనపడుతోంది. భూ, గృహ, వస్తు, వాహనము ఇవి కొనుగోలు చేసే అవకాశం ఈరోజు కనపడుతోంది. అయితే మీకు అనుకూలమైన రంగులు నీలము, ఆకుపచ్చ. ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి ఈరోజు ఎరుపు రంగు వస్త్రాన్ని మీరు ధరించకపోవడమే మంచిది. దానితో పాటుగా మీరు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి 5 ప్రదక్షిణాలు చేయడంతో పాటుగా శ్రీరామచరిత మానస అనే పుస్తకాన్ని చదవగలిగితే చాలా మంచిది. చదవడం కుదరలేని వాళ్ళు శ్రీరామనామాన్ని 108 సార్లు తప్పనిసరిగా పఠించాలి. దీనిలో ఎక్కడ ఎగ్జంప్షన్ అయితే లేదు. శ్రీరామచరిత మానస చదవలేకపోవచ్చు కానీ శ్రీరామాని 108 సార్లు అనకపోవడం కష్టం కాదు కదా. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు, సలహాలు. తదుపరి రాశి కన్యా రాశి. మీ యొక్క పనితీరు మిమ్మల్ని సంఘంలో మంచి వ్యక్తిగా నిలబెట్టే అవకాశం కనపడుతోంది. సహోద్యోగులతో మంచి మంచి సంబంధాలను మీరు ఏర్పరచుకుంటారు. అయితే నూతన కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు కూడా అటెండ్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంటుంది. 4 వైపుల నుంచి ఆదాయ మార్గాలు మీకు వస్తాయి. రుణాలు తీరిపోతాయి. ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నించండి. రుణ ఒత్తిడులు తీరిపోతాయి. అంటే రుణాలను మీరు తీర్చేసుకుంటారు. మిత్రుల దగ్గర నుంచి శుభవర్తమానాలు, శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. ఆస్తి వివాదాలు గతంలో ఉంటే కనుక అవి ఒక కొలిక్కి వచ్చి మీ వైపుగా విజయం వచ్చే అవకాశం కనపడుతోంది. తరువాత ఆలయాలను దర్శిస్తారు. ముఖ్య కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత సమయాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు తమ సత్తా చాటుకుని అంటే వాళ్ళ యొక్క శక్తిని చాటి చెప్పే అవకాశము, దాని ద్వారా మీరు వ్యాపార విస్తరణ చేసే అవకాశం కూడా కనపడుతోంది. భాగస్వామ్యం వ్యాపారం కూడా మీకు ఈ రోజు కలిసి వస్తుంది కాబట్టి అగ్రిమెంట్ల మీద సిగ్నేచర్ చేసుకోవడం కానీ, ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ చేసుకోండి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ సమయంలో ఏదైనా ఒక ఆటంకం ఏర్పడుతుంది. కొంతమంది ఉద్యోగస్తులకు మాత్రము విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోయి మీ యొక్క అధికారుల మెప్పు పొందే అవకాశం గోచరిస్తోంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి నూతన ఉత్సాహంతో పాటు మంచి మంచి అవకాశాలు కూడా మీరు పొందే అవకాశం కనపడుతోంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో
మంచి ర్యాంకులు సంపాదించి విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశము ఈరోజు మీకు వస్తోంది. అయితే మహిళలకు భూమి, గృహ, వాహనాలు కొనుక్కునే అవకాశము, ఆరోగ్యంలో మెరుగు, మానసిక ధైర్యము, మంచి వార్తలు వినే అవకాశము ఈరోజు మహిళలకు కనపడుతోంది. అయితే మీ యొక్క అనుకూలమైన రంగులు కాఫీ కలరు, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు. మీకు వ్యతిరేకతను కలిగించే రంగులు నేరేడు పండు రంగు ధరించకుండా ఏ పనైనా మీరు ప్రారంభించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శ్రీరామ రక్షా స్తోత్రం కానీ, రామనామ పారాయణ కానీ చేస్తూ దుర్గా అమ్మవారి పూజ కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలను పొందే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము, ధనానికి సంబంధించినటువంటి ఇక్కట్లు తీరిపోయే అవకాశం కూడా కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మీ ఆరోగ్య స్థితి, ఆరోగ్య పరిస్థితి సాధారణం కన్నా అధికంగా మెరుగయ్యే అవకాశం కనపడుతోంది. కానీ మీ వ్యక్తిగత జీవితంలో మీరు కొన్ని కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి, కానీ దానివల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. బంధువులతో లేనిపోని విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. మాటను జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది, చాలా చక్కగా ఉంటుంది. మిత్రులు కూడా మీకు అనుకూలంగా ఉండి శుభవార్తలు అందించే అవకాశం మిత్రుల ద్వారా కనపడుతోంది. ధార్మికవేత్తల యొక్క సూచనలు మీరు పాటించినట్లయితే కనుక మీకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు వారి యొక్క అనుకున్న లాభాలకు, అంటే వారు ఒక అంచనాకు వస్తారు లాభాల కోసము, దానికి మించి సంపాదించే అవకాశము మీకు ఈరోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు మరింత పనిభారం తప్పేటట్టు లేదు. కొంతమంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చి బదిలీలు వచ్చే అవకాశం కనపడుతోంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఇది ఇబ్బందులు ఎదుర్కొనే సమయం కాబట్టి మీరు మనోనిబ్బరంగా ఉండవలసిందిగా సూచన. విద్యార్థులకు పరీక్షల మీద ఒకంత నిరాశ కలిగేటట్టుగా ఉంది. మీరు నిరాశ పడకండి. గణపతి ఆరాధన చేసినట్టయితే కనుక ఆ సానుకూలతను పొందే అవకాశం కనపడుతోంది. మహిళలకు మానసిక అశాంతి, అనారోగ్యం సూచనగా ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు ఆకుపచ్చ, దాన్ని అస్సలు ధరించకండి. మీకు అనుకూలమైన రంగు తెలుపు, నీలము, పసుపు. ఈ రంగులను ధరించి మీరు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ ఉపాయం చూసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూచన ఏంటి అంటే నరసింహస్వామి స్తోత్రంతో పాటు హయగ్రీవుడి స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్రము విద్యార్థుల కోసము పారాయణ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు, శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. దానితో పాటుగా గురు ఆలయాలను సందర్శించి కేజింపావు శనగలను కనుక మీరు దానంగా ఇచ్చినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొంది అడ్డంకులు, చిరాకులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఉన్నత స్థితికి దారి తీసే అవకాశాలు కనపడుతోంది. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. ఎలాంటి సమయాల్లోనైనా, ఎలాంటి పనుల్లోనైనా మీరు విజయాన్ని పొందే అవకాశం కనపడుతోంది. పెండింగ్లో ఉన్న పనులు మీకు ఈ రోజుతో తీరిపోతాయి. మరిన్ని ఫలితాలను పొందే అవకాశం కనపడుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఒకంత పెరిగి రుణాలు చేసే అవకాశం కనపడుతోంది కాబట్టి రుణాల దిశగా మీరు ప్రయాణం చేయొద్దు అనే సూచన. అనుకోని ప్రయాణాలు లాభాలు చేకూర్చిపెడతాయి. బంధువుల నుంచి కొన్ని సమస్యలు, కొన్ని సలహాలు వస్తాయి. ఏది తీసుకోవాలో అది మీరు తీసుకుంటే మంచిదిగా చెప్పడం జరిగింది. ఒక సమాచారము, ఒక వార్త మీకు నిరాశకు గురి చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా సమన్వయం పాటించండి. వివాదాలకు, సలహాలకు, పెద్దరికానికి దూరంగా ఉండండి. ఎందుకంటే దానివల్ల లేనిపోని చిక్కులు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. తరువాత ఆరోగ్య సమస్యలలో కొంత ఇబ్బంది పడే అవకాశం కనపడుతోంది. తలకు సంబంధించి, జీర్ణ వ్యవస్థకు సంబంధించి చిరాకులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు చిక్కులు, చికాకులు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అదనపు భారం మీ మీద పడే అవకాశం కనబడుతోంది. తరువాత కొంతమంది ఉద్యోగస్తులకు, టెంపరరీ ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవ్వని పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తగా చూసుకోండి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి మీ ప్రయత్నాలు
ముందుకు సాగడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. విద్యార్థులకు కొంత నిరాశ కనబడుతుంది. కొంతమంది విద్యార్థులకు మంచి ఆశాజనకంగా ఉండబోతోంది. మహిళలకు బంధువులతో వివాదాలు, లేనిపోని చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబంలో ఉండే మహిళలే కాదు, ఏ రంగంలో ఉన్న మహిళలైనా కొంచెం చిరాకులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు తెలుపు, అనుకూలం కలిగించే రంగు పసుపు, నేరేడు పండు రంగు. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడి ఆలయాలకు వెళ్ళి 5 ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు.